చెప్పాడు ఆయన. గురువు ఏ విధంగా మన తాపాన్ని తీరుస్తాడు. గురువు అనేటువంటి వారు మనకున్నటువంటి శ్రమను తీసేస్తాడు. మనం ఇంత ఎఫర్ట్ పెట్టక్కర్లే, 10 చోట్లకి వెళ్ళి అన్ని నేర్చుకోక్కర్లే. ఒక్క గురువు దగ్గర కూర్చుంటే చాలు, సమస్తము మనకు వచ్చేస్తుంది. దాన్ని మనం సాధన చతుష్టయం చేయడానికి ఉపయోగపరచుకోవాలి. బ్రహ్మానంద రసానుభూతి కవితై పూతై శుతై సీతితై. ప్రచండమైన సంసార దావాగ్ని యొక్క జ్వాలలతో తప్పించిపోయిన ఈ దీనుడను, ఈ శరణాగతుడనైన నన్ను మీరు మీ బ్రహ్మానంద రసానుభూతముతో, చక్కటి శీతలమైన మాటలతో, సువర్ణ కలశము నుండి బహిర్గతములైనటువంటి ఆ వాక్య అమృతంతో, కరుణామృతమైనటువంటి ఆ మాటలతో మమ్మల్ని కాపాడండి తండ్రి. కథం తరేయం, నేను ఈ సంసార సముద్రాన్ని ఎట్లా ధరించాలి, ఏ గతి వెళ్ళాలి, దీనికి ఉపాయం ఏమిటి, ఒకంత నాపై దయ చూపించు గురువు గారు అని చెప్పి మనం గురువును ఆశ్రయించాలట.